మనకు మామిడి పళ్ళు వస్తాయి. ఆ మామిడి పళ్ళన్నీ కూడా మనం అమ్మడానికి రేటు తక్కువ ఉంటే ఫ్రూట్ కవర్ ఒకటి తీసుకొచ్చాం. ఒక్క ఫ్రూట్ కవరు మ్యాంగో ప్రొడక్షన్లో, మామిడి ఉత్పత్తిలో గేమ్ చేంజర్ గా తయారైంది. పండు ఎక్కడ కూడా దెబ్బతినే పని లేదు. టేబుల్ వెరైటీ వస్తా ఉంది. ప్రపంచ మార్కెట్కు పంపించే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ తీసుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికి దేశంలో హైయెస్ట్ ప్రొడక్షన్ కి రాయలసీమ హబ్, భవిష్యత్తులో ప్రపంచానికే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతాం. ఇంకొక 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొస్తాం. అదే సమయంలో నేను చెప్తే మీరంతా హుషారుగా ఇంటికి పడుకుంటే సమస్యలు కూడా వస్తాయి. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఎక్కడో ఇరాన్, అక్కడ యుద్ధం, ఇక్కడ మనకు గ్యాస్ లేదు. వంట గ్యాస్ దెబ్బతిన్నాం. పెట్రోల్ డీజిల్ తగ్గిపోయింది. రేట్లు పెరిగిపోయినాయి. మనం పండించే అరటి, మామిడి, మనం ఉత్పత్తి చేసే ప్రాన్లు లేకుంటే రొయ్యలు, ఇవన్నీ కూడా మార్కెట్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సవాళ్లు వస్తాయి. ప్రతి ఒక్క సవాల్ని మనం ఎదుర్కోవాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. 7 పాయింట్లు పెట్టి ఇలాంటి సందర్భంలో ఇంటి దగ్గరనే పనిచేయడం, అదే సమయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం, ఎక్కడికక్కడ సేవ్ చేయడం, అందరం సమైక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాకు ఒక నమ్మకం ఉంది, ఇది తాత్కాలికమైన సమస్య.